మేడం నమస్తే, మీ పేరు? నా పేరు కే పుష్పలత అండి. ఎక్కడ మేడం మీది? మాది నంద్యాల జిల్లా. ఇది 2025 డిఎస్సి ఆస్పిరెంట్ అండి. 2025 డిఎస్సీనే సార్. జాబ్ వచ్చిందా మేడం మీకు? వచ్చింది సార్. ఎక్కడ చేస్తున్నారు మేడం ప్రజెంట్ మీరు? ఇప్పుడు ప్రెసెంట్ కౌతాలం మండల్ హాల్వీ సార్, జడ్పీహెచ్ఎస్ హాల్వీలో చేస్తున్నాను. మేడం ముఖ్యంగా గత కొన్ని రోజులుగా చూస్తే డిఎస్సి 2025 మీద పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తూ ఉన్నాయి. అవినీతి జరిగిందని, అక్రమాలు జరిగాయని. మీరు చెప్పండి, అసలు నోటిఫికేషన్ ఇచ్చినప్పటి నుంచి మీరు టీచర్గా అపాయింట్మెంట్ అయ్యేంత వరకు ఈ ప్రాసెస్ మొత్తం ట్రాన్స్పరెంట్గానే జరిగిందంటారా? ట్రాన్స్పరెంట్గానే జరిగింది సార్. మేము మంచి మార్క్స్తోనే కష్టపడి చదువుకున్నాం కాబట్టి మంచి ర్యాంక్ వచ్చింది, మాకు జాబ్స్ వచ్చాయి. సో దీంట్లో ఎటువంటి ఇది జరగలేదు సార్, చాలా ట్రాన్స్పరెంట్గానే జరిగాయి. అంటే ఇక్కడ రిజర్వేషన్స్ సంబంధించి హారిజంటల్ కానీ వెర్టికల్ రిజర్వేషన్స్ కానీ వీటిలో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయి. ముఖ్యంగా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ 10 నుంచి 15 లక్షల వరకు పోస్టులు అమ్ముకున్నారని చెప్పి పెద్ద ఎత్తున మాట్లాడుతున్నారు. ఎంతవరకు వాస్తవం అంటారు? అదంతా ఏం లేదు సార్, ఎందుకంటే చాలా ట్రాన్స్పరెంట్గా జరిగినాయి. ఎందుకంటే మేము క్లాస్లో దగ్గర ఒక 60 to 70 మెంబర్స్ ఉన్నాము. ఒక్కొక్కరికి చాలా టైం తీసుకొని వాళ్ళు ఎవ్రీథింగ్ నీట్గా వెరిఫికేషన్ కూడా 1కి 2 సార్లు 2 కాదు మళ్ళీ చేశారు సార్. సో ఇటువంటి ఏవైతే రిజర్వేషన్స్ ఉన్నాయో వాళ్ళని మళ్ళీ పిలిపించారు. సో రేపు సెలక్షన్ లిస్ట్ వస్తుంది అనగా ఈ రోజు నైట్ వరకు కూడా కాల్స్ వచ్చాయి సార్. సో నాకు వచ్చాయి, నేను 1 వీక్ కూడా ప్రతిరోజు డాక్యుమెంట్స్ పంపించాను. మళ్ళీ కర్నూలు జిల్లాకు వచ్చి డిఓ ఆఫీస్కి వచ్చాను, సార్తో మాట్లాడాను. సో ఇందులో ఎటువంటి ఏం జరగలేదు సార్. సో చాలా ట్రాన్స్పరెంట్గా జరిగిందని నేను నమ్ముతున్నాను. అంటే ఇక్కడ డిఎస్సి పేపర్ లీక్ అయ్యిందని ఒకవైపు, అలాగే మెరిట్ లిస్ట్ ఇవ్వలేదు, సెలక్షన్ లిస్ట్ ఇవ్వలేదని ఒకవైపు, కొంతమందికి ఆఫర్ లెటర్ ఇచ్చినా కూడా చివరాఖరికి మాకు జాబ్ ఇవ్వకుండా అన్యాయం చేశారని కొంతమంది. దీని గురించి ఏం చెప్తారండి యాజ్ అ టీచర్గా? సో రిజర్వేషన్కి ఎన్ని పోస్టులు ఉన్నాయో సో వాళ్ళు చూసే ఇచ్చారు సార్. సో దీంట్లో ఎటువంటిది ఏమీ లేదు. సో లాస్ట్ మినిట్ వరకు కూడా చాలా పార్షియల్గా, చాలా ట్రాన్స్పరెంట్గానే చేశారు. సో ఎవరికి కూడా ఎటువంటి నష్టం జరగలేదని నేను నమ్ముతున్నాను సార్. అంటే ఎలా చూస్తారండి, ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈ 2025 డిఎస్సి సంబంధించి సిబిఐ ఎంక్వైరీ ఇవ్వాలి, లోకేష్ రాజీనామా చేయాలి విద్యాశాఖ మంత్రిగా అని చెప్పి పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు. యాజ్ అ టీచర్గా మీరు అపాయింట్ అయిన తర్వాత ఇలాంటివన్నీ చూస్తూ ఉంటే ఏమనిపిస్తుందండి మీకు? సో కష్టపడి తెచ్చుకున్నాము. సో ఓకే, దానికి ఒక ఫ్రూట్ఫుల్నెస్ అటువంటిది ఏం లేదు. సో అది నిజం కాదు, అది అబద్ధం అనేసి ఈరోజు ఇంతమంది వచ్చారంటే సో దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. సో మేము దీన్ని చాలా బాగా సపోర్ట్ చేయడానికి వచ్చాం సార్. సో వాళ్ళు ఏవైతే నిందలు వేశారో అవి నిజం కాదు, అవి అబద్ధం అని. సో ఇక్కడ జనాలు ఇంతమంది టీచర్స్ రావడం అని ఇక్కడ పెద్ద విషయం సార్. సో ఇంతమంది వచ్చినారంటే ఇది సక్సెస్ సార్. ఇంకా దీనికి మించి అంటే ఈ మెగా ర్యాలీ ద్వారా డిఎస్సి ఆస్పిరెంట్స్ కానీ, ఆల్రెడీ డిఎస్సి రాసిన ఫెయిల్ అయిపోయి ఇప్పుడు ఉద్యోగం రాక మళ్ళీ డిఎస్సి కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి విద్యార్థులకు కానీ, జెన్జీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కానీ మీరు ఇచ్చే సూచన ఏంటండి ఒక యాజ్ అ టీచర్గా? సో లాస్ట్ మినిట్లో కొంచెం మిస్ అయిన వాళ్ళు కూడా ఎటువంటి టెన్షన్ పడకండి. సో నెక్స్ట్ డిఎస్సి వస్తుంది, డిఎస్సి 2026. సో దాంట్లో కష్టపడి చదవండి, ఖచ్చితంగా మీకు నెక్స్ట్ ఇయర్లో జాబ్ వస్తుందని నేను వాళ్ళందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను సార్. మేడం ఇక్కడ స్పోర్ట్స్ కోటాలో ముఖ్యంగా అవినీతి జరిగిందని చెప్పి హైకోర్టు కూడా వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ కోర్టుకు వెళ్ళారు, దాన్ని డిస్మిస్ చేసింది కోర్టు. అయినా కూడా రాష్ట్ర వ్యాప్తంగా యువతను కూర్చోబెట్టి జెన్జీ ఈరోజు వ్యతిరేకంగా ఉన్నారని, డిఎస్సి ఆస్పిరెంట్స్ ఈరోజు నిరసన వ్యక్తం చేస్తున్నారని చెప్తా ఉన్నారు. ఇది ఎంతవరకు నిజమంటారు? సో అదైతే ఎటువంటి నిజాలేం లేవు సార్ అందులో. బట్ ఓవరాల్గా అయితే చాలా పార్షల్గా జరిగింది. రిజర్వేషన్కి తగ్గట్టే ఇచ్చేశారు పోస్టులు కూడా. సో చాలా క్లియర్ కట్గా ఉంది. సో మళ్ళీ అందులో నిందలు ఇలా జరిగింది అలా జరిగిందని దానికి ఎటువంటి తోవ లేదు సార్. అంటే నెక్స్ట్ డిఎస్సిని కూడా ప్రకటించారు, అక్టోబర్లో ఉండబోతుందని. దీని గురించి ఏం చెప్తారండి అసలు? సో నెక్స్ట్ డిఎస్సి కూడా ఇంతే క్లియర్గా ఎటువంటి ఇబ్బందులు లేకుండా నారా లోకేష్ గారు దీన్ని విజయవంతం చేస్తారని నేను నమ్ముతున్నాను సార్. 2025 డిఎస్సి అనేది నారా లోకేష్ ఎంత బాగా దీన్ని ముందుకు తీసుకెళ్లారంటారు? అసలు మీ అభిప్రాయం ఏంటి దీని మీద? సో వాళ్ళు వచ్చారు సార్, వాళ్ళ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫస్ట్ సైన్ చేశారు. సో అదే చాలా హ్యాపీ. సో దాని తర్వాత ఎంతమంది ఎప్పటి నుంచో 5 years 6 years 7 సో ఇది 7 years తర్వాత ఇచ్చిన డిఎస్సి. సో అన్ని ఇయర్స్ కష్టపడిన దానికి ఒక రిజల్ట్ అనేది ఉంది సార్. సో వాళ్ళు రిజల్ట్ చూపించుకున్నారు, వాళ్ళ ఫ్యామిలీస్ ఎంతో సంతోషంగా ఉన్నాయి, ప్రతి ఒక్క ఫ్యామిలీ. సో వాళ్ళు చాలా బాగా చేశారు సార్. ఈవెన్ మాకు అపాయింట్మెంట్ లెటర్ ఇచ్చినప్పుడు కూడా చాలా బాగా తీసుకెళ్లారు. ట్రాన్స్పోర్ట్ కానీ, ఫుడ్ కానీ, మాకు ఎటువంటి అక్కడ ఉండడానికి కానీ చాలా బాగా తీసుకెళ్లారు. సో ఇప్పుడు ఇక్కడ జరిగేది కూడా అంతే బాగా కండక్ట్ చేస్తున్నారు. సో ఇది కూడా చాలా విజయవంతం అవుతుందని నేను నమ్ముతున్నాను. అంటే చాలామంది పేద విద్యార్థులు కూడా టీచర్గా పోస్టులు సంపాదించారు ఈ డిఎస్సికి సంబంధించి. ఈరోజు వీళ్ళందరూ కూడా అక్రమంగా సంపాదించారనే ఒక ఆరోపణ వాళ్ళ మీదకి వచ్చినప్పుడు పర్సనల్గా మీకేమనిపించిందండి?
వాళ్ళు ఆల్రెడీ పేదవాళ్ళని మీరే చెప్తున్నారు. సో వాళ్ళు దీంట్లో వాళ్ళకి ఎట్లాంటి సపోర్ట్ ఉంటుంది సార్? ఎటువంటి సపోర్ట్ కూడా ఉండకపోవచ్చు. సో వాళ్ళు ఇలా తెచ్చుకున్నారనేది చాలా తప్పు సార్. ఇదైతే మాత్రం ట్రాన్స్పరెంట్ గానే జరిగింది, చాలా ట్రాన్స్పరెంట్గా జరిగింది సార్. ఏం చెప్తారు నారా లోకేష్ గారి గురించి ఆఖరిగా? సో నారా లోకేష్ గారికి చాలా థ్యాంక్స్. సో ఈ ప్రభుత్వానికి మేము చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం. ఎందుకంటే వాళ్ళ వల్లే మేము ఇప్పుడు మా ఫ్యామిలీలో ఒక రెస్పెక్ట్ కానీ, సో పిల్లల దగ్గర కూడా ఒక రెస్పెక్ట్ కానీ, సొసైటీలో ఒక రెస్పెక్ట్ అనేది ఉంది సార్. ఎందుకంటే అమ్మాయిలు ఎంతసేపు ఇంట్లోనే కాదు, ఈవెన్ ఇటువంటి జాబ్స్లో కూడా ఎక్సెల్ అవ్వచ్చు అనేది. సో వీళ్ళు ఇచ్చిన ఆపర్చునిటీని మేము చాలా బాగా యూజ్ చేసుకున్నాం. థ్యాంక్ యూ టు ద గవర్నమెంట్.